అది పులివెందుల సర్పంచ్ ఎన్నికైనా సమరమే, వైల్డ్ ఫైర్ అన్నట్లుగా ఉంటుంది. ఇక జెడ్పీటీసీ ఎన్నిక అంటే రాజకీయం ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయి. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీంతో సమరానికి సై అంటున్నాయి వైసీపీ, టీడీపీ. పులివెందులలో జరగబోయే ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే అది మాజీ సీఎం జగన్ అడ్డా. అలాంటి చోట ఈసారి ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. పులివెందుల్లో ఇప్పటికే టీడీపీ నేత బీటెక్ రవి, వైసీపీ నేత సతీష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగానే ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే చాలా ఏళ్ల పాటు కలిసిమెలిసి రాజకీయం చేసిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు చెరో పక్షం చేరి విమర్శలు కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక రావడంతో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం గంగమ్మ జాతరలో ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవిని వైసీపీ బరిలో దించే అవకాశం ఉంది. మహేష్ అన్న చనిపోయినాడు. మహేష్ అన్న కుటుంబం నుంచే తప్పకుండా టికెట్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కోరడం జరిగింది. మరి ఆ దిశగానే పార్టీ నిర్ణయం తీసుకుంది. మహేష్ అన్న కుటుంబంలో నుంచే మహేష్ అన్న సతీమణి కానీ, మహేష్ అన్న కొడుకు కానీ, మరి వారిద్దరిలో ఒకరితో నామినేషన్ వేయించి మరి ఎన్నికల్లో ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. టీడీపీ తరపున ఎవరిని నిలబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ సైతం అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. షర్మిల సొంత ఊరు కూడా పులివెందులే కాబట్టి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారామె. ఇదే కనుక జరిగితే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి త్రిముఖ పోటీ తప్పేలా లేదు. జగన్ సొంత నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ గెలుస్తుందా లేక అధికార కూటమి కైవసం చేసుకుంటుందా అనే చర్చ నడుస్తోంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీ స్థానంలో పోటీ చేసేందుకు మోదుగుల నరసింహులతో పాటు మరికొంతమంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వైసీపీ నుంచి శ్రీకర్ రెడ్డితో పాటు మేకపాటి నందకిషోర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో జరిగే 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది.